ఎందుకు కొట్టారు అని? మా అమ్మకి బాగాలేక 10,000 లెక్క అడుగుతాడు, మొక్కమంతా మార్చుకొని పోయినాడు. ఏమండి, ఫస్ట్ టన్ను ఫీజు కట్టాలంట, అలాగే యూనిఫామ్ కూడా కుట్టియాలంట. హరేనని అడిగి 10,000 ఇప్పించుకురాపండి, జీతం వచ్చానే ఇస్తాం. సర్లే వచ్చేకుండి పోతాలే. కొన్ని లోపలి కొండి. నమస్తే అరేనా. నమస్తే రా పటాన్, ఎట్లా వచ్చినావు? ఏం లే, పిల్లలకు ఫీజులు కట్టాలా, యూనిఫామ్లు కుట్టియాలా, స్కూల్లో సతాయిస్తున్నారంట. ఒక్క 10,000 ఉంటే నా వడ్డీకి మళ్ళీ నీకు జీతం వచ్చానే. ఒరే, వడ్డీలకు ఇచ్చిన లెక్కలు రాలే, కనీసం వడ్డీలు కూడా రాలే. నా పరిస్థితి బాగాలేదురా, నీకు ఇల్లేనరా, ఏమనుకోవద్దురా. అరేనా నమస్తే అన్న. నమస్తే ఓం ప్రకాష్, బాగున్నావా? నా అమ్మకు ఆరోగ్యం బాగలేదు, ఒక 10,000 లెక్క ఇయ్యన్నా. రే, పటాన్ గాడు ఫీజులు కట్టాలని ఇప్పుడే అడిగిపోయినాడు రా. లేదని చెప్పినా, ఎవరన్నా చూసుకో అని చెప్పినా. ఒరే, నీకు కూడా చెప్తానరా, నా దగ్గర లేదురా, నువ్వే ఎవరన్నా చూసుకోపరా. నా ఏడ పుట్టకనే నా నీ దగ్గరకు వచ్చినా. ఒరే ఓం ప్రకాష్, కూర్చోరా. నువ్వు పటాన్ గాడు ప్రాణ స్నేహితులు కదరా, మీ ఇద్దరు విడిపోవటం ఏందిరా, నాకే అర్థం కాలే. నా అరేనా, వాడు నేను 30 ఏళ్ళ నుంచి ప్రాణ స్నేహితులున్నా. నీ ఏ పని చేసినా వాడు నా సమర్థించాలి కదా, వ్యతిరేకిస్తాడు. నా ముందే తప్పని చెప్తాడు. ఒరే, ఒకటి గుర్తుపెట్టుకో, ఈ లోకంలో చాలా మంది స్నేహితులు భజన చేసే వాళ్ళు ఉన్నారు. అట్టటోళ్ళని ఎప్పుడు నమ్మొద్దు. ఎప్పుడైనా సరే తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అనే వాడే నిజమైన ప్రాణ స్నేహితుడు రా. నా వాడే ప్రాణ స్నేహితున్నా. మా అమ్మకు బాగాలేక నేను 10,000 లెక్క అడిగితే మొక్కమంతా మార్చుకుని పోతాడు. వాడిని మా అమ్మ నన్ను వాడిని సమానంగా చూసుకుందినా. A few moments later. ఫోన్ చేసినాడే. నా చెప్పునా. ఒరే, సాయంకాలం 5 గంటలకు వచ్చి లెక్క తీసుకోవరే. నా ఇందాక లేదండి కదన్నా. నువ్వు రారా, ఫస్ట్ వచ్చి తీసుకోవరా. సర్లేనా. నమస్తే అన్న. ఇవరా 10,000 లెక్క. రే, అమ్మకు బాగా చూపించోరే. ఎందుకు కొట్టారు అని? వీడు దొంగనాదుకున్నా. మా అమ్మకి బాగాలేక 10,000 లెక్క అడుగుతాడు, మొక్కమంతా మార్చుకొని పోయినాడు. మళ్ళా సిగ్గు లేకుండా అమ్మకి బాగా చూపించుకో అంటాడు వీడు. ఒరే, నువ్వు అడుగుతానే లెక్క లేదన్నారా, మళ్ళా వెంటనే సాయంకాలం 5కు రా ఇస్తాను ఎందుకు చెప్పినా. ఏం పటాన్ గారు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. ఎవరు పటాన్? ఏమన్నా ఓం ప్రకాష్ గారు వచ్చిండే? ఒరే, పాపం వాళ్ళ అమ్మకు బాగాలేదని 10,000 లెక్క అడగడానికి వచ్చినాడు రా. ఏం చెప్పినావునా? ఒరే, నీకేం చెప్పినాను, వానికి అదే చెప్పినారా, లెక్క లేదని చెప్పినా. సరే గానీ వానికి ఫోన్ చేసి సాయంత్రం 5 గంటలకు వచ్చి తీసుకోమని చెప్పున్నా. ఒరే, నా దగ్గర లేదురా నిజంగానే. నేను ఏదో ఒకటి తెచ్చితే వానికి ఫోన్ చేసి చెప్పున్నా. సరే చెప్తాలేరా. ఏదన్నా ఓం ప్రకాష్ గారికి ఇచ్చేనా? ఒరే, లెక్క లేదని ఇంత లెక్క ఆడి నుంచి తెచ్చినావురా. బండి అమ్మినాలన్నా. మరి బండి నీకెట్రా? నడుచుకుంటా పోతా, బండి ఇది కాకపోతే ఇంకోటి కొనుక్కుంటా. ప్రాణం పోతే మళ్ళీ తిరిగి రాదు కదన్నా. ఇల్లు ఫీజురా. నేను ప్రిన్సిపాల్ కాళ్ళ ఏళ్ళ పడి 1 నెల టైం ఇప్పించుకుంటా. ఆ లెక్క నువ్వు ఓం ప్రకాష్ గారికి ఇచ్చేసేనా. ఒరే, అది ఎందుకు నువ్వే చేయొచ్చు కదరా. వాడు నేను ఇచ్చే తీసుకోడున్నా, అందుకే నీ చేతికి ఇచ్చినది. వాడు చెప్పినాడు రా, వాడిని బండి అమ్మి నీకు లెక్క తీసుకొచ్చినాడు రా అమ్మ అంటే. ఒరే, ప్రాణ స్నేహితుడు అంటే సత్యంతవరకు ప్రాణ స్నేహితుడేరా. విభేదాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మనసులో సత్యంత వరకు స్నేహం చెదిరిపోదురా. రే సారీరా పటాన్, నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను రా. మనలో మనకు సారీ ఏందిరా. ఒరే, ఇప్పటికైనా స్నేహం విలువ తెలుసుకొని బతకండి రా. అందరికీ నమస్తే అన్న. వీడియో చూసినారు కదా. స్నేహితులు అందరూ చెడ్డవాళ్ళు ఉన్నారు, అట్టనే అందరూ మంచోళ్ళు ఉన్నారు. మంచోళ్ళను పోగొట్టుకోకండి, చెడ్డోళ్ళను దూరం చేసుకోండి అనేదానికి ఈ వీడియో. ప్రాణ స్నేహితులు ఎప్పటికైనా ప్రాణ స్నేహితులే, సచ్చినంత వరకు ప్రాణ స్నేహితులే. ఏదో మధ్యలో చిన్న చిన్న విభేదాలు వస్తుంటాయి, మనస్పర్ధలు వస్తుంటాయి, కూర్చొని మాట్లాడుకుంటే ఏం కాదు. మన ఓం ప్రకాష్ మాదిరి ఆవేశపడి చంపకేసుకోటాకండి ఎవరిని. ఓకే, థ్యాంక్ యూ. స్నేహాన్ని, మంచి స్నేహాన్ని 10 రూపాయలు డబ్బులు ఇచ్చిన కొనుక్కోవాలి, చెడును 1 రూపాయి ఇచ్చి వదులుకోవాలి. అది మనకు కావాల్సింది. ఆయన చెప్పేదే కదా, 10 రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. నేను మా పటాన్ స్నేహాన్ని 10,000 తీసుకుని కొనుక్కుంటాను అనుకుంటానా, మీరు ఏమంటారు చెప్పండి కామెంట్ లో. వీళ్ళు 10,000 ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కూడా కొట్టుకోండి మీరే. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.